అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ నీ శరీరాన్ని సుఖపెట్టేది మాత్రమే నీకు దక్కుతుంది తప్ప నీ ఆత్మ మాత్రం అనాథగా మిగిలిపోవాల్సిందే, అనాథగా నా పరలోకానికి రావాల్సిందే. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి జవాబు ఇవ్వాలి. ఈ జవాబు ఇవ్వాలి. ఈ లోకమంతా నువ్వు సంపాదిస్తావు, పరిగెత్తు, ఎక్కడ పరిగెత్తు, ఏం సంపాదించుకో. కానీ నీ ఆత్మ మాత్రం నీ వద్ద ఉండేది కాదు. నిన్ను వీడి ఒకరోజు వెళ్ళాల్సిందే. ఇలా యేసు ప్రభు ఇదే మాటను 3 సార్లు చెప్పాడు. లూకా 9:21-27 చెప్పాడు, మత్తయి 16:21-28 వరకు చెప్పాడు, మార్కు సువార్త 8:31-38 వరకు చెప్పాడు. 3 సార్లు చెప్పాడు. ఇప్పుడు శిష్యులు విన్న తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఒక్కసారి కాదు, 3 సార్లు చెప్పాడు ఆయన. లూకా 9:21, మత్తయి సువార్త 16:21, మార్కు సువార్త 8:31. 3 సార్లు శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు శిష్యులు 3 సార్లు చెప్పిన మాటని చెవులు వేసుకోవాలి కదా. వేసుకోరు. మనం వేసుకుంటున్నావా? మనం వేసుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు వేసుకుంటారు? వాళ్ళు వేసుకోలేదు. వీళ్ళు ఏం చేశారు? కరెక్ట్గా యేసు ప్రభు కరెక్ట్గా మరణ సమయానికి వచ్చేసరికి ఒక్క శిష్యుడు వెంటలేడు, అందరు పారిపోయారు. గెస్తమని తోటలో యేసును పట్టుకున్న తర్వాత ఏ శిష్యుడైనా వెంబడి ఉన్నాడా? మరి నీతో ఎవరు ఉంటారని నువ్వెట్లా ఆలోచిస్తున్నావు? నీతో కూడా ఎవరు? యేసు ప్రభుతోనే పండు శిష్యులు లేరు. ఈరోజు నువ్వు ఎంతో సేవ చేస్తున్నావు, ఎన్నో పాటలు రాస్తున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, సంఘం కొరకు తాపత్రపడుతున్నావు, ప్రార్థనలోకి పోతున్నావు, అన్నీ చేస్తున్నావు. ఒక సంఘం కాదు, నీకంటే ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు. ఈ ప్రపంచం నీతో ఉండదు. యేసుక్రీస్తునే లేరు, దైవ కుమారుడితోనే లేరు. నీతో నాతో ఉంటారా? ఉండరు. అందుకే పాటతోనే ప్రారంభించా, ఎవరు నన్ను చెయ్యి విడిచినను నా యేసు నా చెయ్యి విడువడు. యేసు ప్రభుత్వంలో లేరు ఈ 12 శిష్యులు, మనతో ఎక్కడ ఉంటారు? 3